వర్షం వంటి సంచలన చిత్రం తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా అడవి రాముడు. అగ్రదర్శకుడు బి గోపాల్ రూపొందించిన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ కథానాయికగా అలరించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. 2004 మే 21న విడుదలైన అడవి రాముడు సినిమా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ సప్తగిరి, దిల్సుఖ్ నగర్ శాలిని, వరంగల్ జమిని, ఖమ్మం శ్రీనివాస, కరీంనగర్ భారత్, నిజామాబాద్ దేవి, కొత్తగూడెం దుర్గా కళా మందిర్, మిర్యాలగూడ లలిత మహల్, కోదాడ రంగా, మహబూబాబాద్ ముకుంద్, సత్తుపల్లి వెంకటేశ్వర, కామారెడ్డి ప్రియా, మహబూబ్ నగర్ హనుమాన్, సూర్యాపేట అలంకార్, తిరుపతి లీలామహల్, మదనపల్లి రవి, శ్రీకాళహస్తి శ్రీరామ, పీలేరు ఎస్వి డీలక్స్, పుత్తూరు శ్రీనివాస థియేటర్, కడప పెద్దన్నయ్య, కర్నూలు ఆనంద్, ఆదోని రాజ్, నందికొట్కూరు అప్సరా థియేటర్, డోన్ రాజ్ థియేటర్, ఆత్మకూరు రంగమహల్, అనంతపురం శాంతి, పెనుగొండ వెంకటేశ్వర, హిందూపురం లక్ష్మి, తాడిపత్రి వరలక్ష్మి, కదిరి కృష్ణ, వైజాగ్ శ్రీకన్య, గాజువాక మినీమోహిని, విజయనగరం హిమగిరి, శ్రీకాకుళం కీర్తన, అనకాపల్లి రామచంద్ర, నర్సీపట్నం రాజ్ డీలక్స్, పార్వతీపురం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్, సాలూరు శ్రీ ఆంజనేయ, పలాస అన్నపూర్ణ, పాలకొండ వెంకటేశ్వర, చిట్టివలస రాములమ్మ, ఎస్కోట శ్రీనివాస, రాజమండ్రి సాయి కృష్ణ, కాకినాడ శ్రీదేవి, అమలాపురం వెంకటరమణ, మండపేట అంబిక, పిఠాపురం సత్య, జగ్గంపేట రాజవేణి, మల్కీపురం పద్మజ, పాయికరావుపేట సూర్యమహల్, సామర్లకోట జయలక్ష్మి, తాటిపాక పద్మప్రియ, ఏలూరు కల్పన, భీమవరం గోవర్ధన్, తాడపల్లిగూడెం కృష్ణబాలాజీ, పాలకొల్లు విజయ్ చిత్ర, జంగారెడ్డిగూడెం శ్రీనివాస, తణుకు నరేంద్ర చిత్రమందిర్, చింతల్పూడి తిరుమల, నిడదవోలు మల్లీశ్వరి, విజయవాడ రాజ్, పటమట రామకృష్ణ, గుడివాడ బాలాజీ, మచిలీపట్నం రామశాంతి, ఉయ్యూరు శాంతి, నూజివీడు సత్యనారాయణ, తిరువూరు వెంకట్రామ, జగ్గైపేట అప్సర, నందిగామ మయూరి, నెల్లూరు నర్తకి, కావలి వెంకటేశ్వర, గూడూరు సంగం, కందుకూరు రాజమహల్, గుంటూరు గౌరీశంకర్, తెనాలి రత్న, ఒంగోలు విజయదుర్గ, చీరాల గోపాలకృష్ణ, నర్సరావుపేట రవి కళామందిర్, పిడుగురాళ్ల జయలక్ష్మి మరియు మాచర్ల వెంకటేశ్వర. డియర్ వ్యూవర్స్, అడవి రాముడు చిత్రాన్ని మీరు ఏ టాకీస్ లో చూశారో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.